హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ అయితే ఫ్రైడే వ్లాగు. నేనైతే లేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళు, మా పెద్దమ్మ ఇద్దరు కలిసి అయితే బెంగుళూరుకొచ్చారు. ఎందుకంటే ధర్మస్థలం వెళ్ళడానికి కోసం అనేసి వచ్చారనమాట వాళ్ళు. మాకైతే ముందుగా చెప్పలేదు. ఇంకా మా చెల్లి వాళ్ళైతే ధర్మస్థలం వెళ్ళాలనేసి ఇంకా వాళ్ళు పిలిచారనేసి వచ్చినారు. ఇంకా సరే అనేసి వాళ్ళు నాన్ వెజ్ తినమన్నారు. అందుకనేసి నేనైతే ఇంకా స్వీట్ చేద్దామనేసి పాలొబ్బట్లయితే చేస్తున్నాము. మేమైతే పాలొబ్బట్లు అంటాం. మీరేమంటారో వాటిని లాస్ట్ వరకు చూసి చెప్పండి. మీరు కమెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు చేసే ఉంటాయి పాలొబ్బట్లు. ఇక ఫస్ట్ అయితే పాలొబ్బట్లకి మనము చపాతీ పిండి కలిపినట్టు పిండి అయితే కలిపేసుకున్నాము. ఇంక తర్వాత బెల్లం కూడా అదే అచ్చు బెల్లం అంటాం కదా! బెల్లం కూడా మనమైతే పిండి కొట్టేసుకున్నాము. ఇంక తర్వాత కొబ్బరి పాలు కావాలి కదా! కొబ్బరి పాల కోసం అయితే టెంకాయ అయితే రెడీ చేసుకుంటున్నాం. ఇక్కడ నేనైతే కొబ్బరి తీయడానికైతే ఒక టెక్నిక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను యూట్యూబ్ షార్ట్స్‌లో అప్‌లోడ్ చేశాను. ఒకసారి వెళ్లి చూడండి. మనం ఈ విధంగా కొబ్బరి చిప్పనైతే కాల్చుకుంటే కొద్దిసేపు ఇంక తర్వాత మనము ఇలా కింద కొడితే చాలు మనకి చిప్పే వచ్చేస్తుందనమాట. ఇది ఈజీ టెక్నిక్. ఒకసారి ట్రై చేయండి. ఇంకా తర్వాత అయితే కొబ్బరి పాలకైతే అన్నీ కూడా మిక్సీకి పట్టుకున్నాం. అంటే కొబ్బరి చిన్నగా తురుముకునేసి కొబ్బరి పాల కోసం అయితే మిక్సీ పట్టేసుకున్నాము. టేస్ట్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. కొంతమందయితే అలానే వేసేస్తారు. లేదంటే మనము కొబ్బరి పాలు మాత్రం పిండుకొని గూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ పాకం రెడీ చేసుకోవడానికి స్టవ్ మీదైతే ఒక గిన్నె పెట్టుకునేసి అందులో మనము బెల్లం అప్పుడే దంచి పెట్టుకున్న బెల్లాన్నయితే యాడ్ చేసుకుందాము. నీళ్ళు కూడా కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము వేసే పూరీలన్నీ కూడా దాంట్లో మనకి నానేటట్టుగా ఉండాలి. అందుకనేసి కొద్దిగా నీళ్ళైతే ఎక్కువగా యాడ్ చేసుకున్నాము. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేస్తామనమాట. అది ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా కానీ స్వీట్ చేసేటప్పుడు దానికి స్వీట్ అంతా కూడా బ్యాలెన్స్ అవ్వడానికి సాల్ట్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తారు చాలామంది. అండ్ మేము కూడా యాడ్ చేస్తాము. ఆ విధంగా అయితే మా అమ్మ కూడా యాడ్ చేసింది. బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత మనం అప్పుడే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు, అలాగే కొద్దిగా అయితే పప్పుల పొడి కూడా యాడ్ చేసుకున్నాము. కొద్దిగా యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని బాగా దీన్నైతే మరిగించుకోవాలి. మరిగించుకొని దీన్ని కొద్దిసేపు కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా కన్సిస్టెన్సీలో మనమైతే పాకం అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అప్పుడే కలిపి పెట్టుకున్న పిండినైతే పూరీలకి మనం ఏ విధంగా రుద్దుకుంటామో ఆ విధంగా అయితే వాటిని రుద్దుకోవాలి. తర్వాత మనం ఆయిల్ కూడా వేసుకునేసి ఆయిల్ అయితే ఒక పక్కన వేడవుతుంటుందనేసి ఆయిల్ అయితే నేను పెడుతున్నాను. ఇంకా మా అమ్మ అయితే పూరీలైతే రుద్దుతుందనమాట. అంటే ఒకసారి అంటే ఒకరు చేస్తుంటే ఒకరు కాల్చేస్తే ఈజీగా అయిపోతుంది కదా! అందుకనేసి ఈ విధంగా చేశాము. ఇంకా తర్వాత అయితే ఇంకా నాకు మధ్యలో అయితే ఒక మీటింగ్ అయితే వచ్చింది. అందుకనేసి నేను ఇంకా ఆఫీస్ కాల్ అయితే అటెండ్ చేసి తర్వాత వచ్చాను. ఇంకా పూరీలైతే మనము పూరీలు కాల్చడానికి కూడా ఒక టెక్నిక్ అయితే ఉంది. మనము పూరీలు వేసిన తర్వాత దానిపైనకి ఆయిల్ అనేది కొద్దిగా మనము ఇలా చల్లుతూ ఉంటే అప్పుడు మనకి పూరీలనేటివి బాగా లేస్తాయన్నమాట. అది ఒక టెక్నికు. ఎవరికైనా తెలియకపోతే అంటే ఆల్మోస్ట్ తెలిసే ఉంటది చాలామందికి. ఎవరైనా బిగినర్స్ అంటే తెలియని వాళ్ళు ఉంటే గనక ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి పూరి వేసేటప్పుడు. అప్పుడు పూరీలు బాగా లేస్తాయి. నేనైతే ఈ టెక్నిక్ నేను కూడా యూట్యూబ్‌లో చూసే ఓసారి ట్రై చేశాను. బాగా వర్కౌట్ అవుతుంది. అందుకనేసి అప్పటినుంచి అయితే ఈ టెక్నిక్ ఫాలో అవుతాను. పూరి వేసేటప్పుడు మాత్రం బాగా అంటే ఈ విధంగా అన్నీ కూడా పూరీలు బాగా లేస్తాయి కాబట్టి బావుంటది. ఇంకా ఫైనల్‌గా అయితే అన్ని పూరీలు మనం కాల్చేసుకున్న తర్వాత కాల్చిన తర్వాత మళ్ళీ మనం వీటన్నిటిని కూడా పాకంలోకైతే వేసుకునేసేయాలి. మనకి అన్ని పూరీలు ఒకేసారి పట్టవు కాబట్టి కొద్దిగా వేసుకొని డిప్ చేసుకొని పక్కనకైతే తీసేసుకొని పెట్టుకోవాలి. మనం ఇవన్నీ కూడా పూరి కూడా గోరువెచ్చగా ఉండాలి. పాకం కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి వేడిగా పాలుబ్బట్లనేది రెడీ అయిపోయినాయి. ఈ పాలుబ్బట్లయితే ముందైతే మా ఇంట్లో ఎక్కువగా చేసేవాళ్ళనమాట. ఫ్రీక్వెంట్‌గా ఈవెన్ మా అత్త వాళ్ళ ఊర్లో కూడా చేస్తూ ఉంటారు ఎక్కువగా. మేము ఊర్లో ఉన్నప్పుడు కరోనా టైంలో భలే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడైతే తక్కువైపోయింది. ఇంకా ఇక్కడే ఫస్ట్ టైమ్ అయితే నేను బెంగుళూరు ఇంట్లో ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేశాను ఒకసారి. చాలా బాగొచ్చింది టేస్ట్ అయితే. ఇంకా పాలుబ్బట్లయితే 2, 3 అవర్స్ నానితే ఇంకా టేస్ట్ అయితే బావుంటాయి. ఇంకా మా చెల్లెలు వాళ్ళొచ్చారు. ఇంకా వాళ్ళు, పాప అయితే బాగా అంతా కూడా ఎంజాయ్ చేశారనమాట ఇంట్లో. పిల్లలు కూడా సాంగ్స్ పెట్టుకొని డాన్స్‌లంతా వేశారు. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.